హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మ్యాంగో సగ్గుబియ్యంతో ఈ విధంగా తయారు చేస్తే మ్యాంగో స్మూతీ లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. సగ్గుబియ్యం ఒక 2-3 గంటల ముందే నానబెట్టుకోవాలండి. 2-3 గంటలు కూడా అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ గంట సరిపోతుంది టైం లేకపోతే. నానబెట్టిన సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పోసి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో సగ్గుబియ్యం పోసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. నానబెట్టినప్పుడు చక్కగా ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోతాయండి. అప్పుడు ఉడికిస్తే ఈజీగా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకున్నానండి నేను. ఈ బెల్లం కూడా కొంచెం ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి కరిగించి రెడీగా పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడికాయండి. ఇవి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా కరిగింది కదా, బెల్లం కూడా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయ శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను బంగినపల్లి మామిడి పండుతో చేస్తున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే మళ్ళీ మిక్సీలో మెదగవు, ముక్కలు ముక్కలు లాగానే అనిపిస్తాయి. ఎక్కువ చిన్న చిన్నవి అయితే తొందరగా మెదుగుతాయి. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్నాక నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి, కాసి చల్లార్చిన పాలు. ఆ పాలు కూడా మామిడికాయలో పోసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లం కరగబెట్టు కదా, అది కూడా పోసుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఒక 3-4 స్పూన్లు పంచదార వేసుకోవచ్చు. స్వీట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఆ విధంగా అయినా, స్వీట్ ఏమీ వేసుకోకుండా అయినా ఈ విధంగా పట్టి కలుపుకొని తాగొచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టాక ఒక బౌల్లో పోసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించి రెడీగా ఉంచాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈజీగా చేయొచ్చండి, నీరసం అనేది ఉండదు. చాలా హెల్త్కి మంచిది, చాలా ఇష్టంగా అందరికీ నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టి తింటే బాగుంటుంది. ఈ విధంగా అయినా తినొచ్చండి. కొంచెం చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట సేపు తింటే చాలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాంగో స్మూతీ రెడీ అయిందండి, చాలా టేస్టీ. పైన తేనె వేసానండి.